హాయ్ గైస్, ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి x ఇంటూ 4 మైనస్ 15 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 బై ఎక్స్ అయితే ఫైండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. రైట్, ఆ క్వశ్చన్ అయితే అర్థమైంది కదా, అండ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు మీకు క్లియర్ గా చూసుకోండి. ఈ క్వశ్చన్ మీరు చూడగానే ఏం చేసేస్తారంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ది పీపుల్ ఈ ఈక్వేషన్ ని ఈ ఎక్స్ ని పంపించుకొని దీంతో మల్టిప్లై చేసుకొని ఇది ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి అలా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. దీనివల్ల మీకు ఏమైంది అంటే టైం మొత్తం ఆడే అయిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ థింక్ చేయండి, ఏం కనుక్కోమన్నాడు, ఇచ్చిన ఆప్షన్స్ వల్ల యూజ్ ఏంటి, జస్ట్ థింక్ చేయండి ఏం కనుక్కోమన్నాడు అని థింక్ చేయండి జస్ట్ ఊరికే. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్లస్ 1 బై 3 దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 3 1 బై 3 గా రాసుకోవచ్చు కదా, అవునా కదా, రాసుకోవచ్చు కదా. ఏదైనా 10 బై 3, ఇటు కూడా 10 బై 3, LHS ఈక్వల్ టు RHS. సో ఇప్పుడు మళ్ళీ మనం క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏం కనుక్కోమన్నాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్. దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ఎక్స్ స్క్వేర్ 1 బై ఎక్స్ స్క్వేర్. రైట్. సో ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, ఏ ఆప్షన్ ఇది ఈక్వల్ గా ఉంది, ఏనా బీనా, సి ఆర్ డి, సి. అయిపోయింది, సింపుల్ గా, ఏం లేదు అంతే.